కేసులో మరో కీలక పరిణామానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. దాదాపు 6 గంటల విచారణ తరువాత ఆయన్ని అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. లిక్కర్ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. ఈ కేసులో ఇప్పటిదాకా 12 మంది అరెస్ట్ అయ్యారు. రేపు మిథున్ రెడ్డిని కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి వసంత్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వసంత్, లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తీవ్ర ఉత్కంఠత, నాటకీయ పరిణామాల నడుమున మిథున్ రెడ్డి అరెస్ట్ జరిగిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటి వరకు 11 మంది నిందితులు అరెస్ట్ కాగా ఈ కేసులో A4 గా ఉన్నారు మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించినటువంటి అంశంలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేయడం, విచారణ హాజరు కాకపోవడం, వరుసగా సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టులో ఆయన బెయిల్ పిటిషన్లు డిస్మిస్ కావడంతో విచారణకు హాజరు కావాల్సిందేనన్న అంచనాకు వచ్చారు. అందులో భాగంగానే ఈరోజు సిట్ ఎదుటి విచారణకు హాజరయ్యారు. ఢిల్లీ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా సిట్ కార్యాలయం చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆయన విచారణ కొనసాగింది. విచారణ తరువాత ఆయనకు సంబంధించినటువంటి అరెస్టు పైన సిట్ అధికారులు ప్రకటన చేశారు. ఇప్పటికీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి బాబాయ్ అయినటువంటి ద్వారకానాథ్ రెడ్డికి ఇప్పటికే సిట్ అధికారులు సమాచారం ఉంటే ప్రస్తుతం సిట్ కార్యాలయం చేరుతున్నారు. ఆయన అరెస్టు పైన ప్రకటన కూడా చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు కాబట్టి ఆయన అరెస్ట్ చేసినట్టు కూడా సిట్ అధికారులు ప్రకటించారు. ఈ రోజు రాత్రికి ఆయన సిట్ కార్యాలయంలోనే ఉండబోతున్నారు. రేపు ఆయన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతున్నారు. సో లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర సంచలనం రేగినటువంటి ఈ వ్యవహారంలో ఆయన A4 గా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన అరెస్టుకు సంబంధించి ఎట్టకేలకు ప్రకటన అయితే చేశారు. అయితే వసంత్, ఈ కేసులో మిథున్ రెడ్డి పాత్ర ఏమిటి అన్న దానికి సంబంధించి ఏదైనా వివరాలు బయటకు వస్తున్నాయా? సో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మిథున్ రెడ్డి తెర వెనుక ఉండి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా నడిపించారని ప్రధానమైనటువంటి ఆరోపణ. లిక్కర్ కి సంబంధించి డిస్టిలరీలో నుంచి ఆర్డర్స్ తీసుకోవడం కావచ్చు, ముడుపుల వసూలుకు సంబంధించుకోవచ్చు, లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వం 5 ఏళ్లలో మిథున్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారని సిట్ భావిస్తోంది. అందులో భాగంగానే ఈ కేసుకు సంబంధించి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారం పైన సిట్ ఇప్పటికే ఇటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి సిట్ అధికారుల అదుపులోనే ఉన్నారు. అయితే వసంత్, ఇప్పటి వరకు చార్జ్ షీట్ విషయానికి వస్తే ప్రిలిమినరీ చార్జ్ షీట్ దాఖలు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి ఎలాంటి పత్రాలు పొందుపరిచారు? ఇప్పటి వరకు ఎంత మందిని సాక్షుల్ని విచారించడం జరిగింది ఓవరాల్ గా? ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసులో ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో దాదాపు 220 మందికి పైగా సాక్షులను విచారించారు. 300 పేజీలతోటి చార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ చార్జ్ షీట్ లో చాలా క్రియాశీలకంగా, కీలకంగా అన్ని ఎవిడెన్సెస్ ని కూడా సిట్ అధికారులు పొందుపరిచినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ముఖ్యంగా లిక్కర్ ద్వారా వసూలు ఏ రకంగా పాల్పడ్డారు, అందులో ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎంత మేరకు అక్రమాలకు పాల్పడ్డారు, వచ్చినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఏ సంస్థలకు మళ్లించారు, ఎవరి ద్వారా మళ్లించారు, ఎక్కడికి మళ్లించారు అనే దానికి సంబంధించి ఎవిడెన్స్ కూడా సేకరించింది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి పాల్పడిన తర్వాత ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఎంత అనే దానిపైన ఆ చార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏ కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేశారో, షెల్ కంపెనీల ద్వారా వాటిని మళ్లించడం కావచ్చు, పాలసీ రూపకల్పనకు సంబంధించి ఏ రకంగా వ్యవహరించారు, కొన్ని బ్రాండ్స్ ఏ రకంగా మార్కెట్ లో ఇంప్లిమెంట్ చేశారు, ఆ బ్రాండ్స్ ను మార్కెట్ లో మళ్లించడం ద్వారా ఏ రకంగా వసూళ్లకు పాల్పడ్డారు అనే దానికి సంబంధించి ఇక కొన్ని ఎవిడెన్సెస్ ను కూడా చెరిపేసే ప్రయత్నం చేశారంటూ కూడా చార్జ్ షీట్ లో సిట్ పేర్కొంది. ప్రధానంగా ఫారెన్సిక్ ఎవిడెన్స్ తో పాటుగా టెక్నికల్ ఎవిడెన్స్, టవర్ లొకేషన్స్, లిక్కర్ ద్వారా వచ్చినటువంటి డబ్బును ఎన్నికల్లో ఏ రకంగా ఖర్చు పెట్టారు అనే దానికి సంబంధించి సిట్ చార్జ్ షీట్ లో చాలా స్పష్టంగా పేర్కొంది. ప్రిలిమినరీ చార్జ్ షీట్ లో ఏసీబీ కోర్టు న్యాయమూర్తి అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం ప్రిలిమినరీ చార్జ్ షీట్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. రేపు ఉదయం ఇటు మిథున్ రెడ్డికి సంబంధించి ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచబోతున్నారు. ప్రస్తుతం ఈ కేసులో 11 మంది అరెస్ట్ కాగా ఈ కేసులో క్రియాశీలకంగా ఉంది కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, పాలసీ రూపకల్పనకు సంబంధించి మిథున్ రెడ్డి, ఎంపీ విజయసాయి రెడ్డితో పాటుగా సత్యప్రసాద్, వాసుదేవ్ రెడ్డి వీరంతా కూడా ఉన్నారు. కాబట్టి ఈ 11 మంది నిందితులతో పాటుగా 12వ నిందితులుగా ప్రస్తుతం మిథున్ రెడ్డిని చేర్చారు. ఇంకా ఈ కేసులో మొత్తం 40 మందిని నిందితులుగా చేసినటువంటి క్రమంలో మరికొంతమంది పేర్లను కూడా చార్జ్ షీట్ లో పేర్కొన్నట్టుగా అయితే తెలుస్తోంది. ఇప్పుడు ఆ పేర్లు ఎవరు, ఎంతమంది ఈ కేసులో ఉన్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. వసంత్, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసే ముందు ఏ రకమైన ప్రొసీజర్ ఉంటుంది? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ ముందు అవన్నీ ఫాలో అయ్యారా? మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీ రోల్ కూడా పోషిస్తూ ఉన్నారు. పార్లమెంట్ నుంచి ఇక్కడ అసెంబ్లీ వరకు మొత్తం అన్ని వ్యవహారాలను చక్కబెట్టడంలో కావచ్చు, పార్టీ క్రియాశీలక కార్యక్రమాలను అమలు చేయడంలో కావచ్చు,
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటగా అత్యంత సన్నిహితుడుగా కూడా ఉన్నారు. ఒక దశలో మిథున్ రెడ్డి తనకు తమ్ముడు లాంటి వాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి సందర్భాన్ని కూడా ఆ పార్టీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. మిథున్ రెడ్డి అరెస్టు తోటి పార్టీలో కీలకమైనటువంటి నేతను అరెస్ట్ చేశారు అనేటువంటి ఒక సంకేతాలను బలంగా ఇప్పుడు చిట్టు పంపుతా ఉంది. కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో లిక్కర్ కి సంబంధించినటువంటి కేసులో ఎంతమంది అరెస్టులు ఉండబోతా అనేది ఆసక్తి రేకెత్తిస్తా ఉంది. ప్రస్తుతం ఛార్జ్ షీట్ లో మరికొందరి పేర్లను కూడా ఉన్నట్టు, మరికొందరి ప్రమేయం ఉన్నట్టుగా కూడా చిట్టు పేర్కొన్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ఎవరా నేతలు, ఎంతమంది అరెస్టులు త్వరలో ఉండబోతోంది, ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో చిట్టు చాలా కీలకమైనటువంటి అంశాలను పొందుపరిచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరా నేతలు, ఎంతమంది పేర్లను ఇందులో పొందుపరిచారు, ఏ ఎవిడెన్సెస్ ను ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో వెల్లడించారు అనే దానిపైన మాత్రం ఆసక్తి రేకెత్తిస్తా ఉంది. అయితే 11 మంది నిందితులకి ప్రస్తుతం అరెస్ట్ అయ్యారు కాబట్టి వారికి కూడా ప్రస్తుతం ఈ యొక్క ఛార్జ్ షీట్ కి సంబంధించి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ సంబంధించిన కాపీలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ కి సంబంధించినటువంటి అంశాలు ముఖ్యంగా మీరు చెప్పినట్టుగానే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి స్పీకర్ కూడా సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని పార్లమెంట్ స్పీకర్ కూడా తెలియజేసినట్టుగా సిట్ అధికారులు మనకు సమాచారం అయితే అందిస్తా ఉన్నారు. అయితే వసంత్, ఇదే కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ స్వామికి కూడా నోటీసులు ఇచ్చారు కదా, ఆయన్ని ఎంక్వైరీకి ఎప్పుడు పిలిచే అవకాశం ఉంది? అలాగే ఈ రోజు మిథున్ రెడ్డి విచారణలో ఇంకా ఎలాంటి కీలకమైన విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది? సో మిథున్ రెడ్డి మాత్రం తనకు లిక్కర్ పాలసీకి, లిక్కర్ స్కామ్ కి ఏమాత్రం కూడా సంబంధం లేదని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మిథున్ రెడ్డి అరెస్టుకి సంబంధించినటువంటి వ్యవహారంలో మీరు చెప్పినట్టుగానే నారాయణ స్వామికి సంబంధించినటువంటి విచారణకు రావాలంటూ నోటీసులు ఇవ్వడం అనేది ప్రస్తుతం కీలకంగా మారింది. అయితే ప్రస్తుతం నారాయణ స్వామికి ఇచ్చినటువంటి నోటీసులు ప్రస్తుతం మిథున్ రెడ్డి అరెస్టుకు లింక్ అయి ఉంది. ఎందుకు అంటే పిఎల్ఆర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వారి కుటుంబ సభ్యులకు సంబంధించి పెద్దిరెడ్డి లక్ష్మోజీకి సంబంధించిన కంపెనీ పిఎల్ఆర్ కంపెనీ నుంచి ఇటు నారాయణ స్వామి అకౌంట్ లోకి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆ కేసు విచారణలో భాగంగానే మొదట మిథున్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అందులో భాగంగానే నారాయణ స్వామిని విచారణకు రావాలంటూ కూడా ఈ నెల 21న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాబట్టి అయితే పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీకి సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ లిక్కర్ ద్వారా వచ్చినటువంటి వసూలుకు పాల్పడిన డబ్బునే మళ్లించారు, ట్రాన్స్ఫర్ చేశారని ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగానే ప్రస్తుతం నారాయణ స్వామి కూడా నోటీసులు ఇచ్చారు మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి. ఆయన విచారణకు హాజరవుతారా లేదా, ఇటు మాజీ మంత్రి నారాయణ స్వామి పాత్ర ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆయన నోటీసులు ఎప్పటికే సిట్ జారీ చేసింది కాబట్టి ఆయన ఈ నెల 21న 10 గంటలకు విచారణ హాజరు కావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ వసంత్. ప్రస్తుతం